ఆరుని కాపాడుకోవటం కోసం బాగి అమర్ పూజ చేస్తున్నారన్న విషయం మనోహరి వచ్చి చెంబ రణవీర్కి చెప్తుంది. అలా జరగకూడదు రణవీర్, అలా జరిగితే కనుక ఆ ఆత్మకి ఇంకా శక్తులు ఎక్కువైపోతాయి. అలా బలం చేకూరితే ఆ ఆత్మ మరుగుజ్జుతనం కోల్పోయి మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ పూజని చెయ్యకుండా అడ్డుకోండి. చెయ్యి రణవీర్, ఏదో ఒకటి చెయ్యి రణవీర్ అని చెంబ అరుస్తూ ఉంటుంది. చిత్రని ఏదో ఒకటి చేయాలి, నేనైతే ఏమీ చేయలేను అని మనోహరి చెప్తుంది. అయితే చిత్రని పిలిపించు అని రణవీర్ చెప్పడంతో వెంటనే ఫోన్ చేసి మనోహరి చిత్రని రమ్మని చెప్పడంతో చిత్ర అక్కడికి వస్తుంది. ఏదో ఒకటి చేసి నువ్వే పూజని ఆపేయాలి అని రణవీర్, చెంబ, మనోహరి చెప్పడంతో సరే నేనే ఆపేస్తాను అని చిత్ర మాట ఇచ్చి ఉంటుంది. తర్వాత రోజు అమర్ బాగి దగ్గరుండి హోమపు పూజలో పాల్గొంటూ ఉంటారు. పిల్లలు కూడా భక్తితో పూజ చేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరి ఏదో ఒకటి చెయ్యి, చేస్తానన్నావు కదా అని మనోహరి చిత్రతో చెప్తూ ఉంటుంది. సరే చేస్తాను అని మనోహరి ఏదో ఒక గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ బాగి అలా పూజ చేస్తూ ఉంటే మరుగుజ్జుగా ఉన్న ఆరు అక్కడే ఒక చోట మూలగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఈ చిత్ర ఈ పూజని ఆపేయటానికి వెళ్తున్నట్లు ఉందే, ఇప్పుడు ఇది ఏం చేస్తుందో ఏంటో, ఈ పూజ పూర్తి కావాలి దేవుడా, నేను మళ్ళీ మామూలు స్థితికి రావాలి అని వేడుకుంటూ ఉంటుంది. అక్కకి ఏమీ కాకూడదు అని బాగి మరీ వేడుకుంటూ పూజని పూర్తి చేస్తూ ఉంటుంది. మరి గదిలోకి వెళ్ళిన చిత్ర ఏం కుట్ర చేస్తుంది, బాగి ఎలా పూర్తి చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.